సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. కనుక ఈ శుభవేళ ఒక్క వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. మత్తయి సువార్త 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారికి చెప్పుడి. జాగ్రత్తగా దేవుని మాట వినండి. ఎన్ని సంవత్సరాలైనా ఈ చరిత్ర మనం చదువుతున్నాం, అందులోని జీవవాక్కులు మనం గ్రహిస్తూనే ఉన్నాం. ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా కబురు ఎవరికి వస్తుందయ్యా అంటే సియోను కుమారికి. ఏమని వస్తుందయ్యా అంటే నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఇక్కడ 3 మాటలు మీతో చెప్పాలి. ఒక మాట నీ రాజు, రెండవ మాట సాత్వికుడై నీ దగ్గరకు వస్తున్నాడు, మూడవ మాట సియోను కుమారికి ఆ సంగతి తెలియాలి. ఇంతకీ సియోను కుమారి అంటే ఎవరు? సియోను కుమారి అంటే మొదటి భావన గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడిన ఇశ్రాయేలుల జనాంగం. రెండవది యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘం. మూడవది దేవుని కొరకు నేను కడగబడి ప్రతిష్ట కలిగి జీవిస్తున్నాను అని పరిశుద్ధత కలిగిన విశ్వాసి. ఈ 3 మాటలు అందులో గమనిస్తాం. మరో మాట ఏమిటో చెప్పనా? సియోను అంటే దేవుడు కోరుకునే స్థలం. సియోను అంటే ప్రతిష్ట కలిగిన జీవితం. సియోను అంటే దేవుడు అక్కడ నివసించడానికి సంతోషిస్తూ ఆయన సింహాసనం స్థాపించే స్థలం. దాని అర్థం ఏమిటి అంటే సియోను అనగా గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన ఇశ్రాయేలీయులు, విమోచించబడిన ఇశ్రాయేలీయులు. రెండవ మాట ఏమిటంటే బైబిల్లో సంఘం. మూడవ మాట ఏమిటంటే పరిశుద్ధత జీవితం కలిగిన నీవు. అంటే పరిశుద్ధ జీవితం జీవిస్తున్న నీకు కబురు, సంఘంగా కూడుకున్న మనకు కబురు, ఇశ్రాయేలు జనాంగానికి కబురు. ఏమని? నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. హలో, ఎంత చక్కని మాట! ఒక్కసారి ఇది సంబరపడే వార్త. నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ రాజు ఎవరు? ఆయన ఏలేవాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రాణం పెట్టినవాడు, అరచేతిలో చెక్కుకున్నవాడు. నీ రాజు ఎవరో తెలుసా? కంటికి రెప్పగా నీ ప్రాణాత్మ దేహాన్ని కాపాడుతున్నవాడు. ఆ రాజు ఎవరో తెలుసా? నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్లో వేలు పెట్టినట్టే అని అభయం ఇచ్చినవాడు. ఆ రాజు ఎవరో తెలుసా? శాసనాలని తిరగ రాయగలిగినవాడు. ఆ యొక్క రాజు ఎవరో తెలుసా? నీకు ముందుగా నడిచేవాడు. ఆ రాజు ఎవరో తెలుసా? నీ అవసరాల కోసం బండలోంచి నీళ్ళు ఇచ్చినవాడు. ఆ రాజు ఎవరో తెలుసా? నా ప్రాణానికి ప్రాణం మీరే అని ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చినవాడు. ఆయన ఎవరో తెలుసా? నా రక్తం ద్వారా కొనుక్కున్న నా స్వాస్థ్యం అని మనల్ని పిలిచినవాడు. అంతటి సమర్థుడు, సృష్టిని చేసినవాడు, ప్రాణం పెట్టినవాడు, మన శాపాన్ని విరగగొట్టినవాడు, మన శిక్షావిధిని కొట్టివేసినవాడు, మనకంటూ ఆయుష్ను అవకాశాన్ని కృప అనుగ్రహించినవాడు, పాపులమైన మనల్ని పరిశుద్ధులని పేరు పెట్టినవాడు. ఆ రాజు ఈ రోజున నీ యొద్దకు సాత్వికుడై వచ్చుచున్నాడు. ఇప్పుడు ఒక్కసారి హల్లెలూయా చెబుదాం. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. మొన్నటిదాకా పంచాయతీ ప్రెసిడెంట్ అండి, ఎమ్మెల్యే అయిపోయాడు. అది మన వినికిడిలో వార్త. ఎందుకు పనికి రాకుండా ఊరికినే తిరుగుతుండేవాడండి.
ఈ మధ్య అదిగో ఆ పోస్టులో కాంట్రాక్ట్ చేతిలోకి వెళ్ళాడు, ఇప్పుడు కారు మీద తిరుగుతున్నాడు. అతను అస్సలు విలువ లేనివాడండి. ఈ రోజున బాగా గమనించాల్సింది ఏమిటో తెలుసా, అతడు మామూలు మనిషి అయిపోయాడు. ఈ రోజున నా యేసుని బట్టి నేను చెబుతున్నాను. నేను ఎందుకు ఈ సంగతి చెబుతున్నానంటే, ఒక పాలేరు పనిచేసిన వాడు యజమాని ఆస్తిని సంపాదిస్తే ఆశ్చర్యం, పంచాయతీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అయిపోతే నీకు ఆశ్చర్యం, ఒక రకంగా ఊరు వెంట తిరుగుతున్న వ్యక్తి ఒక ఉన్నత స్థాయిలో ఉంటే ఆశ్చర్యం. ఇది లోకం తీరు. నా యేసు తీరేమిటో తెలుసా? రాజైన వాడు, బాగా వినండి, ఎవరు? రాజైన వాడు ఇప్పుడు సాత్వికుడై నీ దగ్గరకు వస్తున్నాడు. విన్నారా? లోకం పోకడ బాగా గమనించండి. లోకంలో ఎన్నిక లేని వాడు రాజు అవుతున్నాడు, కానీ ఈ క్రైస్తవ్యంలో నీ రాజు అంటే ఆధిపత్యం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, ఆకాశాలు విశాలపరిచిన వాడు ఉన్నాడే, ఆయన నీ యొద్దకు సాత్వికుడై నీ యొద్దకు వస్తున్నాడు. ఈరోజు ఈ పాఠం మీరు వినాలి. సరే, రాజు మన దగ్గరికి రావడం ఒక భాగం, ఆ రాజు సాత్వికుడై రావడం మరొక భాగం. అయినా నీ దగ్గరికి ఎందుకు వస్తున్నట్టు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నట్టు? ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మహాగణుడైన రాజు నీ దగ్గరికి సాత్వికుడై వచ్చాడు, వస్తున్నాడు. ఈ సంగతి సీయోను కుమారికి చెప్పాలి, వాళ్ళకి ఇది కబురు. ఆయన సాత్వికుడై నీ దగ్గరకు రావటంలో గల ఉద్దేశం ఏమిటో ఈరోజు చెబుతాను, వినాలి. సాత్వికుడు అనే పదానికి లోబడుట, విధేయత, తగ్గించుకొనట క్రైస్తవ పరభాష. ఈ క్రైస్తవ విజ్ఞాన శాస్త్ర పండితుల విభాగంలో ఉన్న ఒక దైవజనుడు సాత్వికుడు అనే దానికి ఒక నిర్వచనం చెప్పాడు. అదేమిటంటే, సాత్వికుడు అనే దానికి నిర్వచనం, ఒక వ్యక్తి వచ్చి మనల్ని చితకబాదాడు అనుకోండి, నిలువెల్లా చితకగొట్టి ఓ రకంగా కొరప్రాణంతో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళా లేచి కొద్దిగా నీళ్లు తాగి నిలబడ్డాం. ఈ లోపు రెండోసారి వచ్చాడు. వస్తే నీకేమనిపిస్తుంది? ఎక్కడ లేని పౌరుషం వస్తుంది, కళ్ళు చూస్తే ఎర్రగా అయిపోతాయి, ఓపిక లేదు కానీ తాసులాగా లెగాలనిపిస్తుంది. కానీ ఆయన చెప్పిన సాత్వికం ఏమిటో తెలుసా? నీవు ఎప్పుడైతే మరలా రెండోసారి కొట్టడానికి వస్తాడో, రెండోసారి కూడా నోరు మెదపకుండా నీకు నీవుగా అతనికి అప్పగించుకోవడం నిజమైన సాత్వికం అని చెప్పాడు ఆ శాస్త్రవేత్త, మన క్రైస్తవ వేదాంతి, గొప్ప దైవజనుడు. అంటే దాని అర్థం ఏమిటి? యేసు ప్రభు చెప్పిన మాట చెప్పనా? మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు, మీలో ఎవడైనా వచ్చి నీ అంగీని తీసుకెళ్ళి వెళుతూ ఉంటే వానికి నీ పై పంచి కూడా ఇచ్చేయమను. వాడేమో అంగీ తీసుకెళ్తున్నాడు, నువ్వేం పై పంచి ఇచ్చేయాలి. దాని పేరు సాత్వికం. యేసు ప్రభు సాత్వికుడై నడిచాడు. ఆయన ఎంత సాత్వికం! అన్యాయంగా రాత్రి వేళ పట్టుకొని ఒక ఖైదీని బంధించినట్టుగా బంధిస్తే, నిజంగా నేను మీ మధ్యలో లేనా, ఎందుకు పట్టుకోలేదు అన్నాడు. కానీ వాళ్ళ మీద ప్రతీకారపు కళ్ళు ఎర్రజేయాల. ఆ రాత్రి తీర్పులన్నీ చేశారు. ఇశ్రాయేలు చరిత్రలో తీర్పులు రాత్రులు చేయకూడదు, కానీ చేసిన సాత్వికంతోనే నడిచాడు. అంగీ తీసి వేరే అంగీ వేశారు, అయినా సాత్వికంగానే ఉన్నాడు. ఆ తర్వాత వీపును నాగడ చాలలాగా ఇనప కొక్కాలతో కొడితే నాగలి చాలలాగా రక్తం ప్రవహిస్తూ ఉంటే, ఇక తోటల్లో నీళ్లు పారినట్టుగా రక్తం పారుతుంటే ఆయన సాత్వికంతోనే అడుగులు వేశాడు. కాదు అన్నట్టుగా పగలు ఊరేగింపు చేశారు, చూడండి మహాశయుణ్ణి అన్నట్టుగా. రొట్టెలు తిన్నవాళ్లే, ఆయన గురించి గొప్ప చెప్పిన వాళ్ళే, ఆయన గురించి మెచ్చుకున్న వాళ్ళే ఈ జైత్రయాత్రలో పాల్గొందిన ఆయన అడుగడుగున రక్తపు శక్తుడై అడుగులు వేస్తుండగా సాత్వికంగా నడిచాడు. చాలదన్నట్టుగా గడ్డం బీకారు, కాలదన్నట్టుగా ఉమ్మి వేశారు, పోతూ పోతూ తలలు ఊపారట శిలువలో వేలాడుతుంటే. ఉదయం 9 నుండి 3 గంటల వరకు ఎండవేళ శ్రమ పడుతుంటే నేను ఏం చేశాను అనకుండా మౌనంగా సాత్వికంలో ఉన్నాడట. చివరికి చనిపోయే వరకు కూడా సాత్వికంలోనే ఉన్నాడు. ఈ రోజున ఆ చరిత్ర ప్రపంచానికి, క్రైస్తవ్యానికి ఉంచాడు. ఆయన బ్రతికొండగానే సాత్వికుడై మన దగ్గరకు వస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. రాజునైన నేను, అధికారినైన నేను, నీతిమంతుడైన నేను, పరిశుద్ధుడైన నేను నీ దగ్గరికి నేను సాత్వికుడిగా వస్తున్నా. ఎందుకట?
ఈరోజు ఆయన ఎందుకు వచ్చాడో మనం ఇక్కడ గమనించాలి. సాత్వికం అనే దానికి ఒక నిర్వచనం విన్నాం కదా. తర్వాత సాత్వికుడై నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 అండి. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆగండి. గనుక ఎందుకు పెట్టాడు? నేను సాత్వికుడిని అంటే అయిపోతుంది. నేను దీన మనసు గలవాడిని అంటే అయిపోతుంది. నేను సాత్వికుడిని గనుక, దీన మనసు కలిగిన వాడును గనుక అని అక్కడ మన పని